ఎవ్రీవాన్ ఈరోజు దొండకాయ ఫ్రై అనేది ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా 1/2 kg దొండకాయ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా బాండీ పెట్టి బాండీలో ఒక 3 గరిటెలు ఆయిల్ అనేది పోసుకుందాం. ఇది ఫ్రై కదా అండి, ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు. ఇవి బాగా వేగన అవసరం లేదండి. ఇందులో మళ్ళీ ఇప్పుడు మనం వెంటనే దొండకాయ కూడా వేసుకోవచ్చు, ఆయిల్లో ఫ్రై అవుతుంది. అది ఒకసారి ఇది కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఫ్రై అనేది అవ్వాలి. మనకు ఒక 15 minutes టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి ఆయిల్లో. మూత పెట్టద్దు, మూత పెట్టకుండానే ఇది వేగనివ్వాలి. చూడండి, ఇలా ఇంకా ఫ్రై అవ్వాలి, కలుపుతూ ఉండాలి మధ్యలో. మనం దొండకాయ అనేది ఇలా పొడుగ్గా కోసుకోవచ్చు, రౌండ్గా కోసుకోవచ్చు, అండ్ చిన్నగా పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం. ఇలా చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలానే ఇంకొక 10 minutes అనేది ఇది ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్ మీదనే పెట్టండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, కలుపుతూ. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి. చూడండి, ఇప్పుడు దొండకాయలు అనేవి ఫ్రై అవుతున్నాయి. ఇంకొక 5 minutes. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇది లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes ఫ్రై అవ్వనిద్దాం. ఎందుకంటే ఉప్పు కారం అనేవి ఇవన్నీ పట్టాలండి దొండకాయకి. ఇలానే మూత పెట్టకుండా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది దొండకాయ ఫ్రై అనేది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.